హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్తి కిచెన్. ఈరోజు నేను మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. ఈ సైజ్ తీసుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంతలోకి మనం ఆవాలు వేయించుకుందామండి. ఒక 4 టీ స్పూన్స్ వరకు నేను ఆవాలు తీసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మెంతులు తీసుకోవాలండి. మెంతులు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఒక మామిడికాయ కదా తీసుకుంది, దానికి సరిపడినంత మనం మెంతులు ఆవాలు తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. నెక్స్ట్ మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుందామండి. ఒకసారి బాగా కడిగి పొడిగుడ్డతో బాగా తుడవాలండి. మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఇది 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ ముక్కల్ని ఒకసారి కొలుచుకుందామండి. వన్ కప్ అయిందండి. ఇంకొక హాఫ్ కప్ వరకు వచ్చినాయి. అంటే ఇది 1.5 కప్ అంటే మనకు 1/2 కేజీ వరకు అండి. ఇది బియ్యం కొలిచే డబ్బా, అందుకని 1/2 కేజీ వరకు వచ్చినాయండి. దీనికి మనకు కావాల్సినవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడినంత కారం వేసుకుందాం అండి. ముక్కల్లో ఒక 1/2 కప్ వరకు నేను కారం తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్తో. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి. కావాలంటే మన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ వరకు తీసుకోవచ్చు గ్లాస్తో మెజర్మెంట్ అయితే. మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం 3/4 గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మన వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఒక 10 వరకు ఒలుచుకొని మనం వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది ఒక 2 డేస్ వరకు మనం బయట పెట్టేయాలండి. తర్వాత ఒక జార్లో వేసుకోవాలి. మనకు మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.